ఈరోజు 20 మందిని తీసుకెళ్లిన రోజా 3,000 కోట్ల రూపాయలు సంపాదించింది అని ఒక సామాన్యుడు, ఒక కమీడియన్, ఒక నెల్లూరు పెద్దారెడ్డి చేపలు పులుసు పెట్టుకున్న ఒక కిరాకార్పి అంటున్నాడు, నీకు దమ్ము ధైర్యం ఉంటే డిబేట్లోకి రాగలవా? 3,000 కోట్ల రూపాయలు నువ్వు మీ అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఎత్తేసారన్నది నిజం కాదా? అనిల్ కుమార్ యాదవ్కి 5,000 కోట్ల రూపాయలు నెల్లూరు ఎంపీగా ఉన్నప్పుడు సంపాదించినాడు. ఇది నిజం కాదా? పేరుని నాని కొడుకు అడ్డం పెట్టుకొని గంజాయిని పెంచి డబ్బులు సంపాదించాడు. అది నిజం కాదా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 1,000 కోట్లు ఉన్నాయి, మిథున్ రెడ్డికి 1,000 కోట్లు ఉన్నాయి, బొమ్మన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, వీళ్ళందరూ కూడా 1,000 కోట్ల రూపాయలు డబ్బులు. నేను ఇంకో మాట చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో ఏ శాఖలో కూడా అభివృద్ధి 1% కూడా జరగలేదు. కానీ టెండర్లు వేసి బిల్లులకి సంతకాలు పెట్టి డబ్బులు తీసేసుకున్నారు. ఇది వాస్తవం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అతను ఎంతో కొంత చేసుంటే కదా కొనసాగించాలి, ఎంతో కొంత చేసుంటే కదా దాన్ని మిగతాది తీసుకెళ్ళాలి. 1% కూడా అభివృద్ధి లేకపోవడం వల్ల ఈరోజు 13 లక్షల కోట్ల అప్పుని జగన్మోహన్ రెడ్డి పెట్టి ఋషికొండని బోడికొండ కొట్టి 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టుకున్నాడు. తాలేపడి ప్యాలెస్లో 986 మంది ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నాడు. 1000 కోట్ల రూపాయల అధికార దుర్వినియోగాన్ని ప్రైవేటు సెక్యూరిటీ కోసం ఆధునీకరణమైనటువంటి మన చుట్టుపక్కల ఆయన సెక్యూరిటీకి ఉన్న మిషన్స్ కోసం ఖర్చు పెట్టాడు. ప్రతి జిల్లాకి ఒక ప్యాలెస్ కడదామని ట్రై చేశాడు. ఈరోజు ఏమైంది? ఏ ప్యాలెస్ లేకుండా సంకనాగిపోయాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు తిరుమలలో వెంకటేశ్వర సాక్షిగా, వెంకన్న సాక్షిగా ఇప్పుడు మళ్ళీ ప్రక్షాళన మొదలైంది. మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు, భక్తులు చెప్తున్నారు. కింద నుంచి మళ్ళీ టోకన్లు కడుతున్నారు. ఇంతకుముందు 1200 మీటర్ దగ్గర టోకన్ కడుతున్నారు. ప్రజలారా ఒకసారి చూడండి. మీరు ఆ ప్రభుత్వంలోకి వెళ్ళి ఇబ్బందులు పడి మీరు చాలా అగసాట్లు పడి పైకి రావడం మానేసిన వాళ్ళు చెప్తున్నా. కింద నుంచి వచ్చే వాళ్ళకి టోకన్ ఉంది, మంచి సెక్యూరిటీ ఉంది, మధ్యలో మజ్జిగ ఉన్నాయి, సాంబార్ అన్నం ఉంది, పైకి వస్తే క్యూ లైన్లో ఫ్యాన్లు ఉన్నాయి, అన్నదాన ప్రసాదం ఉంది, మజ్జిగ ఉంది, మంచి రెస్పెక్ట్ ఉంది, కంపార్ట్మెంట్లోకి వెళ్తే మంచి టీవీలు పెడుతున్నారు, దేవుడి దర్శనం బాగుంది, వీఐపీ బ్రేక్ దర్శనాలు తగ్గించినారు. కాబట్టి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి తిరిగి వచ్చాడు. ఇంతకుముందు లేడు. 5 సంవత్సరాలు వెంకటేశ్వర స్వామి ఆ కొండ మీద లేడు, అలిగి వెళ్ళిపోయాడు. వెంకటేశ్వర స్వామి లేడు 5 సంవత్సరాల్లో. ఇప్పుడు మళ్ళీ వచ్చాడు. కాబట్టి ఏదైనా పైకి వెళ్ళి సంతోషంగా దర్శనం చేసుకోండి. ఆ ప్రక్షాళన మొదలైంది. కానీ ఇంకొక మాట చెప్తున్నా, నా వయసుకి ఒకే ఒక మాట చెప్తున్నా, అతను వదిలేసిన ప్రాజెక్టులన్నీ కూడా కొనసాగించాలంటే అతను అప్పుల్లో వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కొనసాగించాలంటే కొంత సమయం పడుతుంది. ఈరోజు కూడా 7,000 రూపాయలు పింఛన్ ఇచ్చారు. అది చిన్న చితక విషయం కాదు. ఎన్ని వేల కోట్లు మీరు ఆలోచించాలి. అతను నేను 4,000 ఇస్తాను, 300 ఇచ్చాడు ఫస్ట్, తర్వాత 250 లాస్ట్ అది కూడా ఆపేశాడు. అంటే విడతల వారీగా ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి చెప్పిన అమౌంట్ ఇచ్చాడు, ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు కూడా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ మొన్న సర్వే కూడా చేశారు, అది కూడా ఫినిష్ అవుతుంది. పిల్లకాయలకు సంబంధించింది ఇటీఎం పిల్లకాయలు చదువుకుని పిల్లకాయలకు సంబంధించింది కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. అంటే అన్నీ అవుతాయి ఒకేసారి చిటికేస్తే అయ్యే పనులు కాదు ఇవి. 5 సంవత్సరాలు పూర్తిగా రౌడీజము, పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో హయాంలో అధికార దుర్వినియోగం జరిగినట్టు, వాళ్ళ ఎమ్మెల్యేలు సంపాదించుకున్నంత 1,000 కోట్ల డబ్బులు ఈ భారతదేశ గడ్డ మీద ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదన్నది వాస్తవమైన మాట. తర్వాత వచ్చేసి ఒక చిన్న మాట, మీడియా మిత్రులకి కొంచెం ఓపికగా వింటున్నారు పాపం. ఇటు చూడండి, ఇది అధికారికంగా చెప్పినటువంటి లోకేష్ బాబు గారి మాట. ఇది అంటే మనం ఎలక్ట్రానిక్ మీడియా ఉంటుంది, మన పేపర్లో వేసిన, యూట్యూబ్లో వేసిన మాటే, అది మందే అవుతుంది అఫీషియల్. 6 లక్షల మంది విద్యార్థుల జీవితాలలో వెలుగులు. వైకాపా ప్రభుత్వ హయాంలో విద్యా దీవెన, వసతి దీవెనకు 3,450 కోట్ల బకాయిలు పెట్టిన వైసీపీ ప్రభుత్వం. బకాయిలు ఉండడంతో విద్యార్థుల సర్టిఫికేట్లు రాకపోతున్న ఇబ్బందులను తొలగించేలా విద్యా సంస్థల యాజమాన్యాలను సర్టిఫికేట్లు ఇవ్వాలని ఆదేశించిన మంత్రి నారా లోకేష్. ఇది సంసారబద్ధమైనటువంటి గవర్నమెంట్. అంటే వచ్చి రాగానే పాపం ఎన్ని ఇబ్బందులున్నా కూడా ప్రవేశపెట్టారు. ఇంకోటి విద్యార్థులకి తీపి కదురు, తన మెగా డిఎస్సి మీద కూడా సంతకాలు పెట్టారు. ఇంకోటి కూడా నవ్వుకుంటారు అందరూ, మంచి ముందు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, మంచి ముందు వచ్చింది పాపం. అంటే ఒక ఆవిడ అనింది, నిజంగా జరిగింది నెల్లూరులో,
ఆ నా బట్ట వల్ల నా భర్త చచ్చిపోయాడనింది. వాస్తవం చెప్తున్నా. ఆ నా బట్ట వల్ల నా భర్త చచ్చిపోయాడనింది. బట్ట అనేది ఎవరో మీరే తీసుకోండి, నాకు అనవసరం అది. వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నా, ఇది జరిగింది. ఆ వెంకటేశ్వరతో పెట్టుకున్నాడు, అతను పోయాడు. ఇప్పుడు నేను పెట్టుకుంటే నేను పోతానుగా, నేనేం భయపడను. ఆ నా బట్ట వల్ల నా భర్త పోయాడు, నా పసుపు కుంకులు రాలిపోయాడు. ఏంటంటే ఏందయ్యా ముందు. ఇప్పుడు మా వాళ్ళు కష్టపడతారు, 500 700 సంపాదించుకుంటారు. ఆటో పనిచేసే ఆటో, టిప్పర్ దగ్గరికి వెళ్ళి టిప్పరు, ఎవరైనా కష్టపడతారయ్యా. వద్దన్నా వాళ్ళు తాగుతారు. తాగేదేదో మంచి ముందు తాగితే పాపం తిని కడుపు నిండా కాసేపు పరిస్థితి అరసరి పడుకుంటారు. ఈయన బట్ట వచ్చాడయ్యా. అసలు మొత్తం కిడ్నీలు, ఆ లివర్లు మొత్తం అంతా చెడిపోయి వాళ్ళంతా పిచ్చెక్కిపోయి వాళ్ళకి అర్థం కాని రీతిలో ప్రవర్తించాడు. నాకు ఈ చిన్న వయసులో నా భర్త చచ్చిపోయాడు నా బట్ట వల్ల అని. ఈరోజు భగవంతుడి దయ వల్ల మంచి ముందు, అంటే ప్రతి కల్చర్లో ఇది ఒక భాగం. జగన్మోహన్ రెడ్డి లాగా నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి అందరికీ ఎడ్డిమడ్డి మందు పోసే పాపం వాళ్ళని నాశనం చేయలే. చెప్పినారు, మంచి ముందు తీసుకొస్తున్నారు. ఈరోజు బ్రహ్మాండంగా కింగ్ఫిషర్ బీర్ వచ్చింది, రాయల్ ఛాలెంజ్ వచ్చింది, మంచి మంచిగా బ్రాండ్లు వచ్చినాయి దేవుడి దయ వల్ల. అంటే మరి దేవుడి దగ్గరికి వెళ్ళకుండా దేవుడి దయ వల్ల మంచి బ్రాండ్లు వచ్చినాయి. కాబట్టి ప్రక్షాళన మొదలైంది. మంచి మంచి విధి విధానాలు కూడా అక్కడ మొదలైపోయినాయి. మర్చిపోయినా మా రవి అన్న మంచి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు రెండు విషయాలు చెప్తాను అన్నయ్య. 2 విషయాలు గొప్ప ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి కడుపు నిండా అన్నం తిన్నా ఒప్పదు, జగన్మోహన్ రెడ్డికి మంచి ఇల్లు ఉన్నా ఒప్పదు. ఎందుకంటే టిట్కో ఇల్లు 2,62,000 టిట్కో ఇళ్ళను పూర్తి చేసి టీడీపీ గవర్నమెంట్ హయాంలో చేసి ఇస్తే, ఆ మనిషి లక్షల ఇళ్ళని ఒక్క రూపాయి కూడా మళ్ళీ ఖర్చు పెట్టకుండా ఉన్న వాటిని రంగులు 300 కోట్ల రూపాయల్ని ప్రభుత్వ కార్యాలయాలకి, ఇలా టిట్కో ఇళ్ళకి 300 కోట్ల రూపాయలు పార్టీ జెండా రంగునేసి వాటి అలా వదిలేశాడు. కానీ ఒక్క టిట్కో ఇల్లును కూడా ఎక్కడ ఇస్తే టీడీపీ గవర్నమెంట్కి, చంద్రబాబు నాయుడుకి మంచి పేరు వస్తుందని భయపడి ఓర్వలేక, ఓర్చుకోలేక, స్టాలిన్ని చూసి నేర్చుకోలేక ఆ మనిషి అధికార దుర్వినియోగం, అహంకారంతో అన్ని ఇళ్ళను వదిలేసి నేను వెళ్ళాను నెల్లూరుకి. చూస్తే మీకు నమ్మరన్నా, కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయినాయి. 500 రూపాయలు పెట్టి కొన్ని 100 మంది పేదవాళ్ళు ఇచ్చుంటే ఆ ఇళ్లలో కండోమ్ ప్యాకెట్లు, ఆ ఇళ్లలో బీరు బాటిళ్ళు, ఆ ఇళ్లలో కత్తులు, కటార్లు, పావులు, జర్రులు. అంటే వైఎస్ఆర్సీపీకి దౌర్జన్యానికి, రౌడీజాలకి అడ్డాలుగా వాడుకున్నారు తప్ప టిట్కో ఇళ్ళని ఒక్కరికి కూడా ఇచ్చిన పాపం లేదు. అక్కడ ఎన్ని కిడ్నాపులు జరిగాయో, ఎంతమందిని చంపేశారో, ఎవరిని కొట్టారో అనేది ఒక్కటి కూడా చెయ్యకపోగా అక్కడ గోళ్ళన్నీ మళ్ళీ పగిలిపోయినాయి, అక్కడ ఉండే గ్లాసులన్నీ మొత్తం పగిలిపోయినాయి, అవి కూడా పోయినాయి. రెండో పాయింట్, అన్న రవీణ చెప్పినట్టు అన్నా క్యాంటీన్లు కొన్ని వందల క్యాంటీన్ని పట్టణాభివృద్ధిలో, పట్టణంలో పెడితే, కొన్ని వందల క్యాంటీన్ని పట్టణాల్లో పెడితే వాటిని ఉన్న పొలంగా, అంటే పేదవాడు 5 రూపాయలకి మంచి భోజనం, టిఫిన్, రాత్రి అన్నం. చంద్రబాబు నాయుడు గారిది ఏంటంటే అన్నం బాగుండాలా, తిన్నంత పెట్టండి, ప్లేట్ మిల్చారు, తిన్నంత ఉండాలా, సరిపోవాలా, శుచి శుభ్రత ఉండాలా, మన ఇళ్ళలో ఎడతింటాం అట్టే పెట్టాలా, పొగలు కక్కుతా ఉండాలా. ఇది ఎన్టీ రామారావు గారి ధ్యేయం అంట. ఏ పేదవాడు మంచి భోజనం లేకుండా కడుపు ఆకలితో చచ్చిపోకూడదన్న ధ్యేయంతో పుడితే అన్నిటిని పగలగొట్టి, అన్నిటిని విసిరేసి సచివాలయాలుగా, బరిలు కొట్టాలుగా, కొన్ని మళ్ళీ వైఎస్ఆర్సీపీ అడ్డాలుగా, కొన్ని కూల్చివేత చేసి ఈరోజు అన్నా క్యాంటీన్లు మొత్తం కొన్ని 100 కోట్ల రూపాయలని దుర్వినియోగం చేశాడు. అక్కడేమో లక్షల కోట్లు టిట్కో ఇల్లు డబ్బులు నాశనం చేశాడు. ఇప్పుడు మళ్ళీ చెప్పిన వెంటనే చిత్తూరులో మన జగన్మోహన్ నాయుడు, జగన్ అంటే ఆ జగన్ కాదయ్యా, ఇతను మంచోడే, నా స్నేహితుడే, జగన్మోహన్ నాయుడు అని చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచాడు భారీ మెజార్టీతో, విజయానందరెడ్డి మీద, గంజాయి మీద గెలిచాడు, గంజాయి విజయానందరెడ్డి మీద. అతను ఓపెన్ చేశాడు, మంచి భోజనం, మంచి టిఫిన్ పెడుతున్నాడు. నారాయణ గారు కూడా ఇప్పుడు ఒకటి ఓపెన్ చేస్తున్నాడు. ఈ విధంగా 300 నుంచి 400 వరకు, నా దేశం వరకు అన్ని పట్టణాల్లో కూడా, అన్ని టౌన్లో కూడా మొత్తానికి రెడీ అవుతున్నాయి. మొత్తానికి ప్రక్షాళన జరిగింది, మొత్తానికి మంచి గవర్నమెంట్ వచ్చింది. నేను వీళ్ళందరూ కూడా కోరుకునేది అంటే, ఆ వెంకటేశ్వర సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, వీళ్ళందరూ కూడా ఏమాత్రం ఇగో లేకుండా, ఏమాత్రం కల్తీ లేకుండా, ఏమాత్రం బూతులు లేకుండా, వీళ్ళందరూ చాలా స్వచ్ఛందంగా, చాలా స్వేచ్ఛగా రాజకీయం చేస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో యువతకు కానీ, వృద్ధులకు కానీ, చిన్నపిల్లలకు కానీ, పెళ్లి చేసుకున్న అందరికి కూడా మంచి సదుపాయాలు ఉంటాయి. ఆ వెంకన్న సాక్షిగా
ఈ ఆంధ్ర రాష్ట్రం మంచి అభివృద్ధిలో కల మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు మీ సపోర్టు నాకు ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఎప్పుడు నా అంశాన్ని జనాలు తీసుకెళ్ళడంలో ఏ ఒక్కరితో నాకు తెలియదు, కానీ నాకు ఏ రోజు మీడియా సపోర్ట్ తగ్గదు. నా పాయింట్లు చాలా ఇంట్రెస్ట్గా వింటారు. కాబట్టి